సిద్దిపేట మోహినిపుర వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ సిద్దిపేట జిల్లాలోనే చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం ఇది. సాక్షాత్తు ఆ కలియుగ వెంకటాచలపతిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకొని దాదాపుగా 50 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో స్వర్ణోత్సవాలు అని ఆ స్వామి మన భక్తులందరి చేత స్వామి జరిపించుకుంటున్నాడు. మోహినిపుర వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అవి ఏం చేసినటువంటి స్వామి ప్రతిష్ఠింపబడి 48 సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంలో ఆ చతుర్థ పుష్కరోత్సవం అంటే సంస్కృతంలో చెప్తున్నాం. ఆ 48 సంవత్సరాలు గడిచినటువంటి పుష్కర కాలంతో పాటుగా ఈ 50వ బ్రహ్మోత్సవాన్ని చాలా విశేషంగా మా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ గారు, అదేవిధంగా మా కార్యనిర్వహణ అధికారి గారు కూడా సంకల్పం చేయడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి మహానుభావులు, విశిష్టాద్వైత ప్రచారాన్ని చేసేటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య తిరండి శ్రీమన్నారాయణ పెద్దరామానుజ జీయర్ స్వామి వారు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. వారి పరంపరలో కొనసాగుతున్నటువంటి విశిష్టాద్వైత ప్రచారాన్ని చేసేటువంటి మహానుభావులు జగదాచార్యులు శ్రీ 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 తిరండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి యొక్క దివ్య మంగళాశాసనముల చేత ఈ కార్యక్రమం 17/5/2025 నుండి అంటే వైశాఖ బహుళ పంచమి మొదలుకొని 23/5/2025 వరకు కూడా అంటే హనుమంత్ జయంతితో ఈ కార్యక్రమాలు సంకల్పం చేయడం జరిగింది ఆచార్యుల వారి దివ్య అనుజ్ఞచే. ఆ తర్వాత మా చైర్మన్ గారు, ఆ తర్వాత మా కార్యనిర్వహణ అధికారి వారి ప్రోత్సాహంచే ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేయడం జరిగింది. 17 నుండి 23 వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులంతా కూడా ఆ కార్యక్రమాన్ని పాంచాన్నిక దీక్షతో చేసేటువంటి కార్యక్రమాన్ని హితోధికంగా భక్తులంతా కూడా సేవించి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించి తరించాలని కోరుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. ఇందాక మన అర్చక స్వాములు చెప్పినట్టుగా స్వర్ణోత్సవ కార్యక్రమాలతో పాటుగా కుంభాభిషేక కార్యక్రమం కూడా మన జీయర్ స్వామి వారి కరకమల నుంచే నిర్వహిస్తున్నాము. అది కూడా మనకు చాలా విశేషమైన కార్యక్రమము. కాబట్టి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాలి. ఈ ఉత్సవాలన్నిటి కూడా మనము సిద్దిపేటలోని భక్తులు దాతల సహకారంతో నిర్వహిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా కోరిక. భక్తుల సౌకర్యార్థం అన్ని విధములైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది. భక్తులందరూ వచ్చి స్వామివారిని, చిన్నజీయర్ స్వామివారిని వారి యొక్క తీర్థగోష్ఠిలో పాల్గొని వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించబడేటువంటి యొక్క కళ్యాణంలో కానీ, లక్ష్మీనారాయణ అర్చనలో కానీ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించి ధరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. అందరూ ఆహ్వానితులే. జై శ్రీమన్నారాయణ.